కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, ఏపీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రెండూ కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ని పూర్తిగా ప్రైవేటీకరణ చేయడానికి మరొక అడుగు ముందుకు వేశారు. గత 40 ఏళ్ళుగా స్టీల్ ప్లాంట్ని కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి సిఐఎస్ఎఫ్ సిబ్బంది మొత్తాన్ని కూడా కేంద్ర హోంశాఖ ఉపసంహరిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. సో ప్లాంట్లో 1003 మంది సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఉంటే ఫైర్ డివిజన్లో 288 మంది పనిచేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా ఉపసంహరించుకున్నట్లు చెన్నైలోని సిఐఎస్ఎఫ్ సౌత్ సెక్టర్ హెడ్ క్వార్టర్స్లోని ఇన్స్పెక్టర్ జనరల్కి కేంద్ర హోంశాఖ లేఖ రాసి పంపింది. డైరెక్ట్గా, నాయనా దానిపైన అయిపోయింది, మీరు వెనక్కి రండి, ఇంకా మన పని మనం చేసుకుందాం, మీ డ్యూటీ అక్కడ అయిపోయింది అని చెప్పేసి సాగు కబురు సల్లగా చెప్పినప్పటికీ మన కూటమి ప్రభుత్వ నాయకుల్లో, ఎమ్మెల్యేలు, మంత్రులు, చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వీళ్ళ ఎవరిలో కానీ చలనం అనేది కనిపించలేదు. దాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలే. ఎందుకు ఇక్కడ నుంచి సిఐఎస్ఎఫ్ అధికారి వెనక్కి వెళ్తున్నారు, ఎందుకు ఇలా అడుగులు వేస్తున్నారు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే దిక్కేలే. అంతేకాదు విశాఖ స్టీల్ ప్లాంట్కి 2026 జనవరి 17వ తేదీన నాటికి సిఐఎస్ఎఫ్ సర్వీస్ను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ఈ వర్తమానం ద్వారా తెలుస్తుంది. ఈలోగా సిఐఎస్ఎఫ్ సిబ్బందికి ఇవ్వాల్సిన మొత్తం బకాయిలు చెల్లించి న్యూ డ్యూ సర్టిఫికేట్ తీసుకోవాలని హోంశాఖ సిఐఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ని ఆదేశించింది. దీంతో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం కాదు అని కూటమి నాయకులు చేస్తున్న ప్రకటనలు నిజం కావు అని చెప్పేసి తేలిపోయింది. విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో సిఐఎస్ఎఫ్ పాత్ర విశిష్టమైనదన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ సిఐఎస్ఎఫ్ లేకుండా ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణ ఉండదు. ఇప్పుడు కేంద్ర విశాఖ స్టీల్ ప్లాంట్కి సిఐఎస్ఎఫ్ను రద్దు చేసిందంటే దీన్ని ప్రైవేట్ పరం చేసే దిశలో ఆఖరి అడుగుగానే కనిపిస్తుంది. ఇప్పటికే స్థానికులైన 6,000 మంది కాంట్రాక్టర్ కార్మికుల్ని రాత్రి తొలగించారు. మరో 2,000 మంది సీనియర్ ఉద్యోగులకు విఆర్ఎస్ ఇచ్చి పంపేశారు. ఈ విధంగా ప్లాంట్ను ఖాళీ చేసి ప్లాంట్లో స్థానిక నాయకత్వాన్ని బలహీనపరిచారు. సగం జీతాలు ఇస్తూ కార్మికులు, ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని కొలగొట్టారు. ప్లాంట్ని నష్టాల ఊబిలోకి నెట్టేయడానికి ఎన్ని చేయాలో అన్నీ చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారంలో ఉన్నప్పటికీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలుపు చేయలేకపోయింది. ఇప్పటికే కూటమి నాయకులు ప్రజలను మభ్యపరుస్తూ విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాదని నమ్మబలుగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్లాంట్కు రక్షణ కవచమైనటువంటి సిఐఎస్ఎఫ్ను రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ ఇచ్చేటువంటి ఉత్తర్వులు కలవరం పుట్టిస్తున్నాయి అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇప్పటికైనా సరే సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పుత్రరత్నం నారా లోకేష్ గారు, స్థానిక విశాఖపట్నం టీడీపీ జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఏ విధంగా స్పందిస్తారో, ఈ వ్యవహారం మీద ఏ విధంగా స్పందిస్తారో, ప్రజలకు ఎటువంటి హామీ ఇస్తారో చూడాలి.